జనగామ జిల్లాలో ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్పై ఏసీపీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడులలో విద్యార్థులకు అందిస్తున్న మెనూ పలు రికార్డులు పరిశీలించారు. ఏం పేరు ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా డీజీ గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో జనగామ టౌన్లో ఎస్సీ గర్ల్స్ ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా మేము ఈ హాస్టల్ ప్రిమిసిస్ హైజీనిక్ కండిషన్లో ఉందా, తర్వాత సరుకులు ఎలా నాణ్యత ఉన్నాయా, తర్వాత బాత్రూమ్లు ల్యాబరేటరీస్ అవన్నీ క్లీన్గా పెడుతున్నారా లేదా, పిల్లలకు పెట్టే భోజనం నాణ్యత ఎంతవరకు ఉన్నది అనే యాంగిల్లో మేము తనిఖీలు చేశాము. అలాగే హాస్టల్ రిజిస్టర్తో పాటు రిజిస్టర్లో ఉన్నటువంటి అటెండెన్స్కి, తర్వాత ఫిజికల్గా ఉన్న అటెండెన్స్కి కూడా మేము తనిఖీలు చేశాము. అయితే మా తనిఖీల్లో ప్రస్తుతానికి తేలింది ఏంటంటే అటెండెన్స్లో 110 మెంబర్స్ వరకు చూపెట్టారు. ఓవరాల్గా నైట్ 73 మెంబర్స్ చూపెట్టారు. ఫిజికల్గా చెక్ చేస్తే మాత్రం 60 వరకే ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి డే కూడా మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టట్లేదు. వాళ్ళకు కోడిగుడ్లు కానీ, నాన్ వెజ్ కానీ, రోజు అరటిపండు కానీ అట్లాంటి వాళ్ళ మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం కూడా ఇవ్వట్లేదని చెప్పి పిల్లలు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఎంత స్టాక్ వచ్చింది, ఫుడ్, బియ్యం కానీ, పప్పులు కానీ, చింతపండు కానీ, ఎగ్స్ కానీ అవన్నీ కూడా ఎన్ని వచ్చినాయి అనేది లెక్కలేదు. స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు. అలాగే హెచ్డబ్ల్యూ కవిత గారు కూడా యాక్చువల్గా హాస్టల్లో ఉండాలి. మేము తనిఖీ చేసే టైంకి ఆమె కూడా నైట్ స్టే చేయట్లేదుగా మాకు తెలిసింది. పిల్లల ఆరోగ్యపరంగా కూడా వీళ్ళను హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. ఆ చెకప్స్ కూడా వాళ్ళ రికార్డ్ అసలు మెయింటైన్ చేయట్లేదు. హెల్త్ కార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు. అలాగే కూడా రికార్డు కూడా మొత్తం సరిగా మెయింటైన్ చేయనట్టుగా మాకు తెలుస్తున్నది. ఇంకా తనిఖీలు చేస్తున్నాము. ఇంకా వివరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాం. చెల్పూర్లో ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను తోకలపల్లిలో 6గురికి, చెల్పూర్లో 10 మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. నా వంతు ఒక 42,000 రూపాయలు సాయం చేసుకుంటున్నాం.
ఓకేనమ్మా, నువ్వు బాగుండాలని మంచిగా ఉండాలని నీకు దేవుడు ఆరోగ్యంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మంచిగా కదా, బాగున్నారా? అందరు బాగున్నా. హలో, హాయ్. స్కూల్ పోలేదా నువ్వు? స్కూల్ జాయిన్ కాలే ఇంకా? ఏంటి సేమ్ పెట్టావా నువ్వు కూడా? ఏమైంది? ఇంకొన్ని వచ్చేటి దాంట్లో వస్తుందేమో చెక్ చేసి. ఎన్ని రోజులు పెట్టి నా ఆఫీస్లో పెట్టి, అది నా ఆఫీస్లో పెట్టి ఒక చెక్ చేస్తాను, తప్పకుండా చెక్ చేసి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఆరోగ్యం మంచిగా రికార్డింగ్ మంచి కుమరాడు అంత మంచిగా బాగున్నావా? సహాయ సహకారం ఏమైంది? ఏం ఆపరేషన్ అయింది? ఇప్పుడు మంచిగా రికవర్ అయినా మొత్తం? బ్యాంక్ వేసుకొచ్చే ఓకేనా? అచ్చా, బాగున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. బాగున్నా, ఓకేనా? అచ్చా, బాగున్నా. క్రాంతి నాకేం తెలియదు. మంచిగా సుఖం ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చెక్ బ్యాంకులో వేసుకో, 15,000 రూపాయలు సాయం చేసినాం. ఇక నా వంతు ఏం చేయించిన, దయచేసి మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడేమైనా అవసరం ఉంటే తప్పకుండా సాయం చేసుకుంటాం. ప్రభుత్వ భూమిలో బీరన్న గుడి నిర్మించడమే కాకుండా గుడి ఆవరణలో ఉన్న ఎకరా 20 గుంటల భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ అనిత అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో 536 సర్వే నంబర్లో 460 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా గుడి కమిటీ సభ్యులు గతంలో బీరన్న గుడి నిర్మించుకోగా ఆనుకొని ఉన్న ఎకరా 20 గుంటల భూమిని కబ్జా చేసి కనీలు పాదుకొనుచుండగా గ్రామస్తులు ఏకమై అడ్డుకున్నారు. ఇట్టి భూమిని ఆనుకొని ఉన్న పట్టా పాసు బుక్కులు కలిగి ఉన్న రైతులను ప్రభుత్వ భూమిలో నుండి నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పక్కా రైతులు ఆరోపిస్తున్నారు. ఇట్టి విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్ఐ అట్టి భూమిని పరిశీలించి కబ్జాకు గురి చేసిన వ్యక్తులను పరిశీలించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ అనిత అన్నారు. ఎప్పుడు కూడా ఏమండి ఇప్పుడు ఇది చేస్తామంటే మేము అడ్డపడితే మీకు ఇంచు మందం కూడా లేదని చెప్తాను. నేను పట్టదారి భూమిని అది నేను పోతానికి వస్తాను, నేను దున్నుకొని పంట పండించుకున్నాను, బోర్ వీకెత్తామని అంటారు. ఇప్పుడు ఆడ రౌతు బాగుతుంది, ఆ రౌతు వీకేసుకోవాలని ఉంచుకోవాలని మనం చెప్పారు. ఆ రౌతు గురించి కాదమ్మా, నేనైతే సర్వే నేను రిపోర్ట్ ఇస్తాను, సర్వే గారు వచ్చి సర్వే చేస్తారు. సర్వే చేసుకున్నాం. సర్వే చేసిన తర్వాత సార్ వచ్చి బౌండరీస్ వాదిస్తాము. గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడి వరకు ఎక్కడ ఉంది, ఇంకెవరైనా ఇలానే ఎవరైనా వచ్చి ఏమైనా పాతడం చేయడం లాంటి చేసినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? నేను ఒకసారి సర్వేతో మాట్లాడి సర్వే గారు కొత్తగా జాయిన్ అయ్యారు, సార్ కూడా చెప్తాను. సర్వే తీసుకొచ్చి హద్దులు వాదిస్తాము. తాత ముత్తాతల భూమి మా అత్తమ్మ సంపాదించిన భూములే కానీ మేము వేరే భూములు అయితే కొనిలేదు. మేము దాని ఇన్ఫర్మేషన్ మాకు కూడా కొంచెం గవర్నమెంట్ చూసుకోవాలి. మీకు మళ్ళీ గవర్నమెంట్ కావాలన్నప్పుడు మేము కూడా ఇస్తాం. మాకు కొంచెం పే దారి కూడా మాకు నేను దారి అనేది ఏదైనా మొత్తం ఫస్ట్ అయితే హద్దులు వాదిస్తామండి. నేను ఇటు వస్తుందా అటు వస్తుందా అనే సర్వే గారు వచ్చిన తర్వాత తెలుస్తాం. నమస్తే అండి, నేను తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారం నాకు గ్రామస్తులైనటువంటి దేవనూరు గ్రామ ప్రజలు సర్వే నెంబర్ 536లో ఫెన్సింగ్ చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఇన్ఫామ్ చేశారు.
కావున సర్వే నెంబర్ 536 యొక్క స్థల పరిశీలన చేయడానికి దేవనూరు గ్రామానికి విచ్చేశాను. సర్వే నెంబర్ 536 రికార్డు ప్రకారం పరిశీలనగా సర్వే నెంబర్ 536 అనేది 460 ఎకరాల పంచరాయి భూమి ఉంది. ఇటు సర్వే నెంబర్ నందు చుట్టుపక్కల పట్టా రైతులని వివరాలు కోరగా కొంతమంది గ్రామస్తులు కలిసి దీనికి ఫెన్సింగ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేసినారు. కావున ఇట్టి సర్వే నెంబర్ నందు ఎటువంటి ఫెన్సింగ్ చేసినా కూడా మాకు వివరాలు ఇవ్వవలసిందిగా కోరగా వారు కొంతమంది యొక్క వివరాలను తెలియజేశారు. అట్టి వివరాలన్నింటినీ కూడా మేము మా పై ఆఫీస్కి తహసీల్దార్ గారికి నేను రిపోర్ట్ చేస్తాను. అటుది ఏమైనా ఉంటే సర్వేర్ గారితో సంప్రదించి మేము దానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. మెట్రో వంటి నగరాల్లోనే గంజాయి లాంటి మత్తు పదార్థాలు లభించేవని, కానీ నేడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు లభిస్తుండడం బాధగా ఉందని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యలు తీవ్రమవుతున్నది సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. హన్మకొండ అంబేద్కర్ భవనంలో మోషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మోటివేషన్ తరగతులు హాజరై ప్రసంగించారు. యువత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మత్తుకు బానిసగా మారుతుండడం శోచనీయమన్నారు. సినిమాల్లోనూ మత్తు పదార్థాలు వాడకం అధికంగా చూపుతున్నారని, అలాంటి వాటిని తప్పించాల్సిన బాధ్యత సినిమా వాళ్ళపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రజల్లో అవగాహన తేవాల్సిన ఆవశ్యకత ఉందని, పోలీసులు కూడా గంజాయి తదితర వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్ శ్రీ వడ్లకొండ వేణుగోపాల్ గారిని, శ్రీ వివి లక్ష్మీనారాయణ గారిని సన్మానించాలని కోరుతున్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారిని పాటలను మాకు అందించాలని కోరుతూ ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావనీయుగారు I call upon Gundavi
शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना రోజులో ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం. దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము, ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. దీని ఉపాదంతో మేమందరం కూడా దాన్ని ఆపుతామని, ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను సినిమాల వాళ్ళకు కూడా చెప్తాను, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్ గా ముందు వాళ్ళు స్మోకింగ్, తర్వాత ఈ ఆల్కహాల్ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి ఈ డ్రగ్స్ కి వెళతారు. కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తున్నాను, ప్రతి 10-15 నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాలా ఉంది. కాబట్టి ఫిలిం డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కూడా నేను చేస్తున్న విన్నప్పుడు, ఈవెన్ సినిమాలో చేస్తున్న హీరోస్, విలన్స్ కూడా ఇటువంటి సీన్స్ అన్ని కట్ చేసి వాటి ప్రభావం ఏ విధంగా సమాజం మీద పడుతుంది అన్నది కూడా నేను ఎందుకంటే చాలా సినిమాల్లో డ్రగ్స్ విషయాలు కూడా చూపిస్తుంటారు. కాబట్టి ఎందుకంటే యువతరం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి అన్న ఒక భావనలో ఉంటారు. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో, రాష్ట్రంలో. కాబట్టి నిరుద్యోగ సమస్య వల్ల కూడా చాలా మంది ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇదొక మార్గం అని చాలా మంది అనుకుంటారు. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అన్న దాని మీద తల్లిదండ్రులు కానీ, పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు, కాలేజీలో ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, తర్వాత మనం అంటే సభ్య సమాజం కూడా, తర్వాత ప్రభుత్వం, మనం అందరం కలిసి కనుక పనిచేస్తే దీన్ని ఆపాలి. లేకుంటే ఏమవుతుందంటే భారతదేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉందని మనం అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ యువత కనుక పెడదారిన వెళితే ఏమవుతుందంటే వాళ్లే రాష్ట్రానికి ప్రమాదకరంగా, దేశానికి ప్రమాదకరంగా తయారవుతారు. కాబట్టి దీన్ని తగ్గించడం అన్నది అందరి బాధ్యత అని నేను ఎప్పుడు కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ మత్తు పదార్థాలు, గంజాయి సంబంధించిన విషయాలపై హన్మకొండ కలెక్టరేట్ లో మీడియా సమావేశం నిర్వహించారు. We are not interested in statistics. Election statistics will never item. Election time lo assembly election gaani, parliament election gaani, ayam statistics kosam Facebook video ani chusam. Now we are not interested in statistics. We want total eradication of bacteria. Nothing more, nothing less. Total eradication ikkada kanabadu, ikkada kanabadu. That is the target given to all of you. I hope all of you will achieve this target in another 15 days. Your time document, you have to mobilize all your resources, intensify raids, and take necessary preventive action. Reach justice, violate justice, reach till Guyana. Approximately period Guyana. This shall happen on a war-proof method. Next 15 days are going to be very, very crucial for all of us.
hopefully these eradications shall begin from Warangal division. Warangal division munduga ID kicker free division ga declare cheyite will be a big achievement for the state government in the state. When from the topmost grade for now I request Anya Rao to give a brief presentation. Please don't take much time. Constables 220 and sanctions, working 220 sir, 9 vehicles in sir, already total utilization sir. ఇది మన షాప్స్ వాటి లైసెన్స్ ఫీ సార్ 294 షాప్స్ 177.75 crores మన లైసెన్స్ ఫీ సార్ 132 బార్స్ ఉన్నాయి సార్ వాటి లైసెన్స్ ఫీ 59 crores సార్ క్లబ్స్ 2 ఉన్నాయి సార్ వాటి ఎక్సైజ్ ట్యాక్స్ 12 crores. ఖాళీ షాప్స్ అవి మొత్తం డివిజన్లో 739 ఖాళీ షాప్స్ ఉన్నాయి సార్. దాంట్లో 78 TFCs 739 TCS సార్. మొత్తం క్యాంపస్ 14,499 వస్తుంది సార్. జనగాం వరంగల్ అర్థంలో ఐడి చాలా తక్కువ సార్. దాదాపు క్లియర్ లేదు సార్. అది 90% క్లియర్ సార్. ఇప్పుడు స్మరణి వస్తుంది సార్. మిగతా విషయాలు మాత్రం మేము లాస్ట్ 2 years నుంచి సార్ ఐడి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం సార్. దాన్ని కంట్రోల్ చేయడం కోసం